తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? ప్రతిదానికి మూలం చాలా ఇంపార్టెంట్. వేరు సరిగ్గా ఉంటే మొక్క బాగుంటుంది. మొక్కప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడితే అది వృక్షమై ఫలాలు ఇస్తుంది. ఆ వేరును సరిగ్గా చూసుకోవడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ప్రధానం. ఇన్ని సంవత్సరాలు గడిచింది ఒకటైతే ఇప్పుడు గడవబోయేది ఒకటి. అదేంటండి అంటే కర్కాటకానికి అధిపతి చంద్రుడు. మరి ఇద్దరికి శత్రువు ఉంది. బృహస్పతికి చంద్రుడికి మంచి శత్రుత్వం. పరాభవనామ సంవత్సరంలో ఇంచుమించుగా మొత్తం పరాభవాలే ఉన్నప్పటికీ కూడా కొంతమందికి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది అనడానికి మనం వృషభ రాశి గురించి చెప్పుకున్నాం. అలాగే ఇంచుమించుగా అటువంటి స్థితే కర్కాటక రాశికి కూడా ఉందమ్మా. ఎందువల్లనంటే వెన్నుపోట్లు. వృషభ రాశి వారికి ఏమో వాళ్ళని నమ్మిన వాళ్ళకి వెన్నుపోట్లు. అంటే ఎట్లా వృషభ రాశిని మనం నమ్మాం అనుకోండి, వాళ్ళు మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. కర్కాటక రాశి వారు ఎవరినైతే నమ్ముతారో ఆ రాశి వాళ్ళని ఎదుటి వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు, పొడిపించుకుంటారు పాపం వాళ్ళు. ఆ రకంగా మన అనుకున్న ప్రతి ఒక్కళ్ళ చేత వాళ్ళు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరైతే కనుక నిజంగా వాళ్ళ క్షేమాన్ని కోరుతారో వాళ్ళని వీళ్ళు నమ్మలేరు. కర్కాటక రాశి వారి యొక్క జీవితం ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి క్షేమాన్ని కోరితే పూర్తి స్థాయిలో వాళ్ళని వీళ్ళు నమ్మలేరు. ఏమో ఏం జరుగుతుందో మనకి ఎందుకులే అన్నట్టుగా వీళ్ళు. ఎవరినైతే అవసరం లేదో వాళ్ళని నమ్మటం వలన అభూత కల్పన, ఏమీ లేని చోట అరిచేతులు వైకుంఠం చూపిస్తారంటారు. అలా ఏమీ లేని చోట ఎన్నో చూపించేసేసి వాళ్ళని మెస్మరైజ్ చేస్తారు. పాపం ఎందుకంటే కర్కాటక రాశి వారు చాలా అమాయకులండి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు అంతటి తెలివిగల వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటారు, కానీ అంతటి అమాయకులు పాపం ఎవరు ఉండరు. దానికి తోడు గురు ప్రభావం వచ్చే వాళ్ళకున్నదే ఇంత, అందులో ఎంత ఉందో తెలీదు. అది కూడా మళ్ళీ సైలెంట్ అయిపోతుందండి పాపం. ఆ స్థితి పాపం కర్కాటక రాశి వాళ్ళకి అయితే ఇబ్బందికరంగానే ఉంది. ప్రతి క్షణము అత్యంత జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. కాకపోతే కర్కాటకానికి శుక్రుడి యొక్క అండ ఉన్నది కనుక కాబట్టి ఒక మోస్తరి వాళ్ళ జీవితంలో చిగురు కూడా వస్తుంది. మళ్ళీ మోడు అంటారు చూసారండి, ఆ మోడుకి చిగురు రావడం అంటే తేలికైన విషయం కాదు కదా, గొప్ప విషయమే చాలా. ఆ మోడు అయిపోయింది అనేటువంటి దానికి చిగురు కూడా వస్తుంది మళ్ళీ భగవంతుడి వల్ల. ఆ వచ్చేటువంటి క్రమం వరకు వాళ్ళు జాగ్రత్తగా ఉండగలగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్కాటక రాశి వారిని ఎవరైనా కాపాడగలిగే వాళ్ళు ఉన్నారా అని అంటే కేవలం సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయనని ఎంత ఆరాధన చేస్తే, ఆరాధన చేయటం అంటే మళ్ళీ ఆయన మంత్రానుష్ఠానాలు కాదండి, మంత్రానుష్ఠానాలు కాదు. ఆయనకి కొన్ని కొన్ని ప్రత్యేక పర్వదినాలలో ఆయనకి చేసేటువంటి ఆరాధనలు కొన్ని హోమాలు ఉంటాయి. దాని ఎంతగా నువ్వు చేయగలుగుతావో, లేదు ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం ఒక అరగంట నేను సుబ్రహ్మణ్య హోమం చేసుకుంటానంటే కర్కాటక రాశి వారు నిజంగా నిలబడిపోతారమ్మా. అంటే అంత కర్మ ప్రారంధం అనేటువంటిది అంత ఇబ్బందికర వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని నుంచి గెట్ అవుట్, నేను ఇక్కడ నిలబడ్డా, నువ్వెవరు రావడానికి, నీకు చేతనైతే నన్ను తప్పించి నన్ను దాటి నువ్వు అప్పుడు చూసుకుందాం, ఈ పిల్లవాడు నా రక్షణలో ఉన్నాడు, నేను కాపాడుతున్నా, నన్ను దాటి నువ్వురా అనే రీతిలో సుబ్రహ్మణ్యేశ్వర నిలబడతాడమ్మా. ప్రతి ఆదివారము లేదా ప్రతి మంగళవారము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక అభిషేకం కానీ లేదా కొన్ని మూలమంత్రాలు ఉంటాయి, ఒక అరగంట హోమం చేయించుకోవటమో, సంవత్సర దీక్ష ప్రతి ఆదివారం పని ఏముండదు కదా. ప్రతి ఆదివారము ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అయ్యా ప్రతి ఆదివారం నా పేరు మీద సుబ్రహ్మణ్య హోమం చేయండి,
అంతే. ప్రతి మంగళవారం నేను అభిషేకం చేసుకుంటాను ఇంట్లో. ఈ 2 వ్యవహారం చేసుకోగలిగితే ఇక నువ్వు ఏదైనా చెయ్యి, ఎవరినైనా కొట్టు, ఏదైనా చెయ్యక నీకు ముందు ఆయన నిలబడతారు. వేలాయుధం అది పట్టుకుని నిలబడ్డాడు. నీకు చేతన ఏం చేసుకున్నాను, నువ్వు దాటు. అతను ఏం చేశాడో అనవసరం, నన్ను కాపాడమని అడిగాడు, నన్ను పట్టుకున్నాడు. అతను నన్ను వదిలేంత వరకు అతను నేను కాపాడతా, అతను నన్ను వదిలితే నేను చేయగలిగేది ఏం లేదు అనేటువంటి బలంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రొటెక్షన్ ఇస్తాడు అమ్మాయికి. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించిన వారందరూ కూడా నేను అంటే అమాయకులే పాపం. నేను ఇంత తెలియగలవాడిని, నాకు ఇన్ని తెలుసు, నేను ఇన్ని మాట్లాడనేటువంటివి కాకుండా ఏది వచ్చినా అలా వస్తే మనం తల ఉంచు, అలా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. నా అంతటి వాడు ఇక్కడ వస్తుంటే అలా వస్తుంది ఎదురుకుండా అని అన్నావు అనుకోండి, అది అంతే బ్రహ్మాండంగా. కాబట్టి తల వంచడం వలన కిరీటం కింద పడిపోవట్లా, నిలబడుతున్నావు. అర్జునకి నా బాణం వేస్తే అర్జునుడికి కిరీటం పడిపోయిందిట. వెంటనే శ్రీకృష్ణుడితో, బావా నా కిరీటం కింద పడిపోయింది, కిరీటి అనేటువంటి పేరు నాకు పోయిందంటే, ఒరే కిరీటం పోతే పోయింది, కంఠం బాగుంది కదా అన్నట్టు. ఆ తలకాయ కంఠం ఉంది కదా, నీకు కంఠానికి గురి పెట్టాడు, నేను రథం కిందకి దించా కాబట్టి కిరీటం కొట్టేసింది. కాబట్టి నువ్వు మళ్ళీ కిరీటం పెట్టుకోవచ్చు, ఆ కంఠము ఆ మెడ ఉంటే నువ్వు దానికి ఎంత అలంకారం చేసుకోవచ్చు, అక్కడికి సంతోషపడి కిరీటం పోయిందని ఏడవకు అని అన్నట్టు. అట్లాగే మనకి ఏదో ఉందనే విషయాన్ని పక్కన పెట్టి ఏదున్నా టైం మంది కాదు అనుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఒక్కసారి జాతక పరిశీలన చేసుకోవడం చాలా అత్యంత శ్రేయదాయకం. ఈ రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేసే సంకల్పం జరిగింది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం, బుధ అనుగ్రహం. ఇట్నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి, ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివలన వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 1 కిలో 10 కిలోలు కదమ్మా, 1,000,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైన పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.